Hi, hello viewers, very good morning. Welcome back to our channel. This is Miss Vandana Arangi, a former medical language specialist from Azmith Academy. And today's our topic is about period cramps. And today I am decided to explain whole this topic in Telugu and as well as in English because it will help to all women. See, ఏంటి బొమ్మ పట్టుకొచ్చిందని చూస్తున్నారా? This is not a toy what you are thinking actually. This is a period hot water bottle. It reduces period cramps. See, these period cramps are very common in our ladies. 100 out of 100 are facing this situation and this is very common. But why I am explaining you this? దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకు అంటే అసలు ఈ పీరియడ్ క్రాంప్ అంటే ఏంటి? ఇన్ మెడికల్ లాంగ్వేజ్ పెయిన్ఫుల్ పీరియడ్ is described as termed as dysmenorrhea. Dysmenorrhea means painful period. Generally every girl, every woman has pain during menses. బట్ హౌ ఇట్ హ్యాపెన్స్, ఎలా అది జరుగుతుంది అంటే మన యుట్రస్ లేయర్స్ లో 3 లేయర్స్ ఉంటాయి. అందులో ఎండోమెట్రియం లేయర్ అనేది షెడ్ అవుతుంది అనమాట. బికాస్ ఆఫ్ దిస్ షెడ్డింగ్ మనకి పెయిన్ వస్తుంది అనమాట. జనరల్ గా టేక్ ఎగ్జాంపుల్, స్కిన్ షెడ్ అయింది అనుకోండి. స్కిన్ షెడ్ అయినప్పుడే మనకి కట్ అయినప్పుడే మనకి చాలా పెయిన్ వస్తుంది. వెన్ కమింగ్ టు ఇంటర్నల్ ఎండోమెట్రియం, ఇట్స్ ఎ సాఫ్ట్ అండ్ వెరీ సెన్సిటివ్ థింగ్. అది లేయర్ షెడ్ అయినప్పుడు మనకి బ్రేక్ అయినప్పుడు బ్లీడ్ అవుతుంది. సో దిస్ ఈ పాయింట్ అది ఎందుకు షెడ్ అవుతుంది అంటే ద ఎండోమెట్రియం లేయర్ షెడ్స్ అండ్ లాస్ట్స్ అప్ టు అండ్ దిస్ బ్లీడింగ్ లాస్ట్స్ అప్ టు 3 to 7 days. వెన్ ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు ఆ జైగోట్ అనేది ఎండోమెట్రియం వాల్ కి థిక్ గా అటాచ్ అవడానికి అనేది మనకు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఆ వాల్ ని థిక్ చేస్తాయి అనమాట. వెన్ దేర్ ఇస్ నో ప్రెగ్నెన్సీ the wall gets shed by dropping the hormones. ఈ హార్మోన్ లెవెల్స్ డ్రాప్ అయినప్పుడు, ఈ లేయర్ షెడ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మజిల్స్ అన్ని కాంట్రాక్ట్ అయిపోతాయి అనమాట. అండ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్లో చాలా తక్కువ ఉంటుంది, ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ సో దట్ ఈ క్రాంప్స్ మనకు వస్తాయి అనమాట. దీన్ని మినిమైజ్ చేయడానికి వీ క్యాన్ యూజ్ దిస్ హాట్ వాటర్ బాటిల్స్. ఇది ఎలా అంటే జనరల్ గా మనం హీట్ థెరపీ అప్లై చేసినప్పుడు ఏంటి అంటే మజిల్ కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్లో మనకి రెడ్యూస్ అవుతుంది కదా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, హార్మోన్స్ డిక్రీజ్ అయినప్పుడు. సో అదేంటి అంటే మనకి మజిల్స్ రిలాక్స్ చేస్తాయి అనమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఈ ఓపెన్ చేసేసి ఇందులో హాట్ వాటర్ వేసేయాలి. నాట్ బాయిలింగ్ వాటర్ కాదు, హాట్ వాటర్, వెచ్చగా ఉండాలి. బాయిలింగ్ వాటర్ కాదు. బాయిలింగ్ వాటర్ వేసినప్పుడు అంటే మనకి స్కిన్ కి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ ప్లాస్టిక్ కదా, ఫైబర్, ఇట్స్ నాట్ గుడ్. ఇందులో వేసి ఇట్ లాస్ట్స్ ఫర్ 4 to 6 hours అనమాట. 4 to 6 hours రాకపోయినా అట్లీస్ట్ 3 to 4 hours అయినా ఈ హీట్ అలానే మెయింటైన్ చేస్తుంది. హౌ టు యూజ్ ఇట్? ఇప్పుడు మీకు క్రాంప్ ఎక్కడైతే అబ్డోమినల్, లోవర్ అబ్డోమినల్, పెల్విక్, యానల్స్ లో కూడా కొంతమందికి, యానల్ స్పింక్టర్ లో కూడా పీరియడ్స్ టైంలో కొంతమందికి పెయిన్ రావడం అనేది సాధ్యమే. అది జస్ట్ జనరల్ థింగ్. బికాజ్ ఈ మజిల్స్, నర్వ్స్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి మనకి డైరెక్ట్ యుట్రస్ లోనే కాకుండా బ్యాకే కాకుండా యానల్ లో కూడా వస్తుంది. ఇది ఎలా యూజ్ చేయాలి అంటే దీనికి క్లాత్ అయినా చుట్టుకోవచ్చు. ఇది నేను కొంచెం బాగుందని పెట్టాను. క్లాత్ అయినా చుట్టూ పెట్టచ్చు, ఎందుకంటే స్కిన్ కి ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు తీస్తే ఇప్పుడు చాలా ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఏంటంటే హాట్ వాటర్ వేసి క్యాప్ టైట్ చేయాలి. వాటర్ ఫిల్ చేసే ముందు ఎయిర్ ఉండకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే వాటర్ వేసేసి క్యాప్ పెట్టేయాలి. క్యాప్ పెట్టాక టై చేసేయండి. ఇలా ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ జస్ట్ టై చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే టు రెడ్యూస్ పీరియడ్ క్రాంప్స్, ఫ్యూటల్ పొజిషన్ లో మనం పడుకోవాలన్నమాట. అంటే సైడ్ తిరిగి బెండ్ అయ్యి, ఈవెన్ ఎనస్థీషియా మనకి ఇచ్చినప్పుడు, సి సెక్షన్ కానీ లోవర్ అబ్డోమెన్ అంటే అబ్డోమెన్ నుంచి స్టమక్ నుంచి కింద వరకు మనకి ప్రతి సర్జరీకి అంటే ఎనస్థీషియా ఇచ్చినప్పుడు మనకు పొజిషన్ చెప్తారు. ఆ పొజిషన్ ఏంటి అంటే సైడ్ తిరిగి ఫ్యూటల్ పొజిషన్. అంటే ఫ్యూటల్ పొజిషన్ దానికి ఎందుకు అన్నారు అంటే మదర్ ఊమ్ లో ఫ్యూటస్ ఉన్నప్పుడు ఆ పొజిషన్ లోనే ఉంటది. అంటే సైడ్ కి బెండ్ అయ్యి ఈ నీస్ అనమాట చెస్ట్ హెడ్ వరకు తీసుకొని వచ్చి బెండ్ అయ్యి పట్టుకొని మనం సైడ్ కి పడుకోవాలి. ఆ టైంలో బోత్ నీస్ మధ్య పిల్లో పెట్టాలన్నమాట. పెట్టేసి అబ్డోమెన్ దగ్గర ఇది పెట్టి, మీకు అబ్డోమెన్ అనే కాదు, ఎక్కడ పెయిన్ వస్తే అక్కడ పెట్టేసి పడుకోవాలి. ఇదేంటంటే హీట్ జనరేట్ అయినప్పుడు మజిల్స్ ని రిలాక్స్ చేస్తుంది. మనం జనరల్ గా హీట్ దీంతోనే కాదు దేంతో అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే మనం జనరల్ వాటర్ బాటిల్స్ లో వేసిన, జనరల్ థింగ్స్ లో వేసినప్పుడు ఏంటి అంటే అది హీట్ అలా ఉండదు కదా. ఇట్ క్యాన్ హోల్ హీట్, ఆటోమేటిక్ హీట్ కెపాసిటర్. కాబట్టి ఇదేంటంటే
4 to 5 hours మనకి హీట్ అలానే ఉంటుంది. బాటిల్ మెయింటైన్ చేస్తాం, జనరల్ బాటిల్స్ లో అలా ఉండదు కదా. సో దిస్ ఈస్ బెటర్ టు యూజ్. ఇదేంటి అంటే బాడీకి డైరెక్ట్ గా హీట్ అప్లై అవ్వకపోవడానికి ఇది అన్నమాట. మరి ఎందుకు బ్యాక్ ఏక్ వస్తుంది, కొంతమందికి ఎందుకు యానల్ స్ఫింక్టర్ లో పెయిన్ వస్తుంది అంటే ఆల్ ద మజిల్స్ అండ్ నర్వ్స్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ సిస్టమ్ అనమాట. ప్రతి ఒక్క సిస్టమ్ కి మజిల్స్ అండ్ మనకి నర్వ్స్ ఉంటాయి కదా, కనెక్ట్ అయి ఉంటాయి. సో దట్ మనకి ఏంటంటే బ్యాక్ ఏక్ వస్తుందంట. అబ్డోమెన్, బ్యాక్ ఇవన్నీ మనకి కనెక్షన్ కదా, లెగ్స్, హ్యాండ్స్ ఇవన్నీ. సో దట్ మనకు వస్తుంది. హీట్ థెరపీ అప్లై చేసినప్పుడు ఏంటి అంటే మనకి మజిల్స్ రిలాక్స్ అవుతాయి అనమాట. ఆక్సిజన్ సప్లిమెంటరీ బ్లడ్ అనమాట ఎక్కువ మనకి హీట్ అప్లై చేయడం వల్ల ఉంటది అనమాట. దిస్ ఈజ్ వై ఇదనమాట కొంచెం బెటర్.